అలాగే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ మనము ఈ సమయంలో ఒక హీబ్రూ పదాన్ని గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గత వీడియోలో నేను ఆశీర్వాదము అనే పదాన్ని గురించి తెలియజేశాను. బరాక్ అంటే ఆశీర్వాదము అని ఆ అక్షరాలలో ఉన్న సత్యాలను నేను మీకు తెలియజేశాను. ఈ సమయంలో మనము శాపము అనే పదాన్ని హీబ్రూలో ఏమంటారు, ఆ అక్షరాలకున్న సత్యము ఏంటి అనే విషయాలను మనము కొద్దిసేపు ఈ సమయంలో ధ్యానం చేద్దాం. మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. అలాగే మన ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా భాగస్థులు కమ్మని కోరుకుంటూ మనము ఈ సమయంలో బైబిల్ గ్రంథం నుండి ఒక వచనాన్ని చదువుకుందాం. చూడండి, మలాకి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతిరి కనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని అని దేవుడు మలాకి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో ఇలా దేవుడు మాట్లాడుతున్నాడు. మనము గత దినము చూసాము ఆశీర్వాదము అంటే ఏంటి, దేవుణ్ణి మనఃపూర్వకంగా ఆయన నామాన్ని ఘనపరచాలి అని మనము గత వీడియోలో నేర్చుకున్నాం. ఈ శాపం నుండి విడుదల ఎలా పొందుతారు అనేది మనము ఈ సమయంలో కొద్దిసేపు ధ్యానం చేద్దాం. చూడండి, శాపము అనే పదాన్ని హీబ్రూలో అరార్ అని పిలుస్తారు. శాపము అనే పదాన్ని హీబ్రూలో అరార్ అని పిలుస్తారు. ఆలెఫ్, రేష్. ఇది రేష్ అనే అక్షరము, ఇది రేష్ అనే అక్షరము, ఇది ఆలెఫ్ అనే అక్షరము. ఈ 3 అక్షరాలను కలిపినప్పుడు ఆర్ఆర్ అని పిలుస్తారు. ఆర్ఆర్ అంటే శాపము అని అర్థము. ఈ శాపము నుండి ఎలా విడుదల పొందాలి, శాపగ్రస్తుడైన వాడు ఎలా విడుదల పొందుతాడు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఈ హెబ్రూ అక్షరాలలో మనం చూసినట్లయితే చూడండి, నోవహు కాలంలో జలప్రలయం గురించి మనకు తెలుసు. ఆ జలప్రలయం అయిపోయిన తర్వాత ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనంలో 7వ నెల 17వ దినమున అరారాతు కొండ మీద ఈ ఓడ అనేది నిలబడింది. అంతకుముందు ఈ భూమి అనేది శపించబడి ఒక ఉపద్రవము అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ అరారాతు కొండపై ఈ ఓడ నిలబడినదో అక్కడ నుంచి ఆ జలప్రలయం అనేది తగ్గుతూ వచ్చింది. ఈ అరారాత్ అనే ఈ పదము హీబ్రూ పదము. ఈ పదములో ఉన్న అక్షరాలను మనం చూసినట్లయితే, ఈ శాపము అనే పదానికి ఏ అయితే అక్షరాలు ఉన్నాయో ఆలెఫ్, రేష్ ఈ 3 అక్షరాలను మనం కలిపినప్పుడు, ఈ 3 అక్షరాలను మనం చూసినట్లయితే ఈ 3 అక్షరాలు శాపము అని మనం చూసాము. ఆర్ఆర్ అంటే శాపము అని. ఇప్పుడు ఈ అరారాత్లో కూడా ఈ 3 అక్షరాలు ఉన్నాయి. ఒక అక్షరము మాత్రము ఇందులో ఎగస్ట్రాగా ఉంది. 4 అక్షరాలు ఉన్నాయి. ఇవి 3 అక్షరాలు. ఈ అరారాత్ అనే ఈ పదంలో 4 అక్షరాలు ఉన్నాయి. ఈ 4 అక్షరాలలో ఈ చివరి వచ్చిన అక్షరము టెత్ అని పిలుస్తారు. దీన్ని టెత్ అని పిలుస్తారు. ఇది ఈ అక్షరానికి గుర్తు ఏముంది అని మనం చూసినప్పుడు సర్పము. ఈ సర్పము అనేది ఈ టెత్ అనే అక్షరానికి గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు ఈ 4 అక్షరాలు కలిపినప్పుడు అరారాత్ అనే మనం చూస్తున్నాం. ఇది ఆర్ఆర్ అంటే శాపము, అరారాత్ అంటే శాపము నుండి విడుదల. ఈ శాపము అనేది నిలిచిపోవుట, శాపము నిలిచిపోవుట. ఈ అరారాత్ అనే హీబ్రూ పదంలో మనకు అరారాత్ అనే పదానికి అర్థము శాపము నుండి విడుదల లేదా శాపము నిలుపుదల అయినది అని అర్థము. ఇక్కడ అరారా అంటే శాపము, అరారాత్ అంటే శాపము నుండి విడుదల. ఈ
ఈ టెత్ అంటే సర్పము అని మనం చూస్తున్నాం. ఈ సర్పము గురించి మనము కొద్దిసేపు ధ్యానం చేసినట్లయితే మనకు ఆది కాండంలో ఆదాము అవ్వలను మోసం చేసిన ఆ సర్పం గురించి కాదు, కానీ ఇక్కడ దేవుడు ఒక సర్పం గురించి మాట్లాడుతున్నాడు. మోషే కాలంలో ఇత్తడి సర్పం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విషయాలు మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్ప కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఆ సర్పాన్ని ఎప్పుడైతే ఈ మోషే గారు ఇత్తడి సర్పాన్ని ఒక కర్రపై నిలబెట్టాడో, ఆ సర్పాన్ని నిదానించి చూసినప్పుడు, ఇక్కడ నుంచి ఎవరైతే నిదానించి దాని వైపు చూస్తున్నారో వారు బ్రతికెను, నిదానించి చూస్తున్నారో వారు బ్రతికారు అని మనకు ఈ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అదే విధంగా ఎప్పుడైతే ఈ సర్పాన్ని చూసినప్పుడు వారికి ఉన్న శాపము, ఇక్కడ కూడా దేవుడు వారిని శపించడం ద్వారా అనేక పాములను పంపించి వీరు మరణానికి గురవుతున్నప్పుడు ఈ మోషే గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికి ఒక పద్ధతిని దేవుడు తెలియజేశాడు. ఆ పద్ధతి ఒక ఇత్తడి సర్పాన్ని, మోషే నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి ఒక కర్రపై దాన్ని ఉంచు, దాన్ని ఎవరైతే పైకి నిదానించి చూస్తారో ఆ కాటుకు గురైన వారు బ్రతుకుతారు అని దేవుడు సెలవిచ్చాడు. అదే విధంగా మోషే గారు ఆ ఇత్తడి సర్పాన్ని ఇక్కడ మనము పెట్టినట్లుగా మనం చూస్తాం. ఈ ఇత్తడి సర్పాన్ని ఇక్కడ పెట్టినట్లుగా మనం చూస్తాం. అదే విధంగా ఈనాటి కాలంలో ఈ శాపాన్ని భరించుటకు, ఈ మన శాపాన్ని భరించుటకు, మన పాపాన్ని భరించుటకు దేవుడు ప్రవేశపెట్టిన ఈ శిలువ యాగము, యేసుక్రీస్తు గారు ఈ శిలువ యాగము అనేది మనం చూస్తున్నాం. మన శాపాలను మన పాపాలను ఆయన శిలువలో భరించాడు. మన కోసం ప్రాణం పెట్టి ఆయన చనిపోవడం జరిగింది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే, అరణ్యంలో మోసే సర్పంను ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. మనుష్య కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు గారు. మనుష్య కుమారుడు ఎవరు అని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు గారిని మనుష్య కుమారుడు అని తెలియజేస్తారు. హీబ్రూలో ఈ మనుష్య కుమారుడు అనే పదాన్ని బెన్ ఆదాం అని పిలుస్తారు. ఈ మనుష్య కుమారుడు శిలువలో ఎత్తబడ్డాడు. ఎవరి కోసం అంటే నా శాపాన్ని, నీ శాపాన్ని, మనందరి శాపాన్ని విడుదల చేయుటకు, మనం చేసిన పాపం నుండి విడుదల చేయుటకు, మనకున్న శాపాన్ని తీసివేసి, గత దినము మన వీడియోలో చూసినట్లుగా ఆశీర్వాదము ఆయన హస్తాల నుంచి, యేసుక్రీస్తు గారి హస్తము మన ఇంటిపైకి దిగాలి, మనపై ఆశీర్వాదము ఆయన చేతులు మనపై ఉంచాలి అంటే, ఆశీర్వాదకరంగా రావాలి అంటే ఆయన నామాన్ని గణపరచాలని చూసాం. అదే విధంగా ఇక్కడ ఎవరైతే శాపగ్రస్తులై ఉన్నారో, శాపం పొంది ఉన్నారో వారు యేసుక్రీస్తు వైపు కనులెత్తి చూడాలి. చూడండి, ఇలా యేసుక్రీస్తు వైపు కనులెత్తి ప్రార్థించాలి. ఇలా యేసుక్రీస్తు గారి వైపు కనులెత్తి, ప్రభువా నేను పాపిని, ఘోరమైన పాపాలు చేశాను, కానీ నువ్వు నా కోసము ఈ లోకానికి వచ్చి, పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చి నా కోసమే సిలువలో మరణించావు ప్రభువా. నీ మరణం ద్వారా, నువ్వు కార్చిన రక్తం ద్వారా నాకు శాప విమోచన కలుగుతుంది, పాప విమోచన నాకు కలుగుతుంది, నాకు నిత్య జీవము నువ్వు ఇస్తానన్నావు. ఈ సమయంలో నేను నీ పాదాల చెంతకు వచ్చున్నాను ప్రభువా. నువ్వు నన్ను నా శాపం నుండి విడుదల చెయ్యి, నా పాపం నుండి నన్ను విడుదల చేయి ప్రభువా అని నువ్వు ఈయన పాదాల చెంత నువ్వు మోకరించి ఆ శిలువ వైపు చూసినప్పుడు, మోసే సర్పం వైపు నిదానించి చూసి ఇక్కడ ఎలాగైతే బ్రతికారో అదే విధంగా యేసు శిలువ వైపు నీవు నిదానించి చూసి, ఆయన చేతిలో ఉన్న గాయాలు, ఆయన చేతిలో ఉన్న మేకులు, ఆయన కాళ్ళల్లో ఉన్న మేకు ఎవరి వల్ల అంటే నా శాపం వల్ల, నేను చేసిన పాపం వల్లే ఆయన ఈ దినము ఆ శిలువ పైన నా కోసము చనిపోయాడు, ఆయన రక్తం కార్చబడ్డాడు, నా కోసము శ్రమలు పొందాడు. ఇవన్నిటికీ కారణము ఎవరు అంటే నేనే పాపిని, శాపగ్రస్తుడను.
నేనే పాపిని, నేనే శాపగ్రస్తుని ప్రభువా, మీరు నా కోసము సిలువలో చనిపోయారు. ఈ దినము నేను మీ పాదాల చెంతకు వచ్చున్నాను, మీ సిలువ వైపు నిదానించి చూస్తున్నాను ప్రభువా, నాకు ఈ శాపం నుండి విమోచన కలిగించు, ఈ పాపం నుండి నాకు విమోచన కలిగించు ప్రభువా అని మీరు ఎంతమంది అయితే ఉన్నారో వారందరి కోసము ఒక్కసారే యేసుక్రీస్తు గారు సిలువలో చనిపోయారు. ఎవరైతే శాపంలో ఉన్నామో, నేను శాపగ్రస్తుడను, నేను పాపంలో పడి ఉన్నాను, నాకు విడుదల కావాలి అని ఎవరైతే ఎంతమంది అయితే కోరుకుంటారో వారందరూ కూడా సిలువ వైపుకు నిదానించి చూసి, సిలువలో యేసుక్రీస్తుని చూసి, ఆయన శ్రమను, ఆయన ప్రాణ త్యాగాన్ని నువ్వు ధ్యానం చేసి అధ్యయనం చేసినప్పుడు నీ శాపము అనేది విడుదల పొందుతుంది. ఈ అరారాత్ ఆనాడు ఓడలో అంత జలప్రలయంలో కూడా ఓడ అరారాత్ కొండపై నిలబడి ఎలాగైతే అందులో ఉన్న 8 మంది నోహ కుటుంబం ఎలాగైతే రక్షించబడ్డారో, ఆనాటి మోషే కాలంలో ఎలాగైతే ఇత్తడి సర్పాన్ని చూసి బ్రతికారో, ఈ కాలంలో యేసుక్రీస్తు గారి సిలువ వైపు నువ్వు చూసినప్పుడు నువ్వు బ్రతుకుతావు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇది శాపము అనే హీబ్రూ పదాల్లో ఈ విషయాలన్నీ కూడా దాగి ఉన్నాయి. చూడండి, మరొకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాల్లో, అరణ్యంలో మోసే సర్పమును ఎలాగెత్తనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. బెన్ ఆదాం ఎత్తబడెను. మనుష్య కుమారుడు సిలువలో ఎత్తబడ్డాడు. ఈ సిలువలో ఎత్తబడింది ఎవరి కోసం అంటే మన శాపం నుండి మనల్ని విముక్తి కలిగించుటకు ఆయన శాపగ్రస్తుడుగా మారాడు, మనకు నిత్య జీవము ఇవ్వడానికి. చూడండి, ఇక్కడ రాశారు, ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఇవ్వాలని తండ్రి అయిన దేవుడి సంకల్పము. ఈ ఆలోచన అంతా కూడా తండ్రి అయిన దేవుడి ఆలోచన. దాన్ని నెరవేర్చిన వారు ఆయన ప్రియ కుమారుడు. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఆయన యందే ఎందుకు ఆనందిస్తున్నాడు అంటే ఆయన చేసిన ఈ త్యాగము, ఎందరో పాపుల కొరకు, ఎందరో శాపగ్రస్తుల కోసము ఆయన సిలువలో బలయ్యాడు. ఈ విషయాలన్నీ కూడా మనము ఈ క్రైస్తవులమైన వారు తెలియజేయాలి. ఇలా తెలియజేయడానికే మనల్ని ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధులుగా చేశాడు. ఎవరైనా సరే మీరు ఈ వీడియో చూస్తున్న వారు ఆలోచించండి. ఇంతవరకు మీరు బాప్తిసం తీసుకోకుండా కేవలం యేసుక్రీస్తును నమ్ముకున్నాను, నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదు, సమయం రాలేదు అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తుంటే సహోదరుడా, సహోదరి ఆలోచించు. ఎప్పుడైతే నువ్వు ఆ సిలువ వైపు చూసి ఆయన రక్తంలో కడగబడి ఆయనలో బాప్తిసము పొందుతావో అప్పుడే నీకు రక్షణ అనేది వస్తుంది. ఆ రక్షణతో పాటు ఆశీర్వాదము అనేది కూడా నీకు వస్తుంది. నీకున్న శాపం నుండి నువ్వు విడుదల పొందుతావు, నీకున్న పాపం నుండి నువ్వు విడుదల పొందుతావు. నువ్వు అలా విడుదల పొందాలంటే ఆయన పాదాల చెంతకు వచ్చి ఆయన వైపు కనులెత్తి చూడాలి. అలా ఆయన వైపు కనులెత్తి చూసి ఆయన ధ్యానించినప్పుడు నువ్వు ఆ శాపం నుండి విడుదల పొందుతావు. చూడండి, ఆర్ఆర్ అంటే శాపము, అరరాత్ అంటే శాపము నిలిచిపోవుట, అంటే శాపము నుండి విడుదల అనే అర్థం వస్తుంది. ఈ టెత్ అనే పదానికి సర్పము అనే అర్థము. ఈ చిత్రలిపిలో దేవుడు ఈ టెత్ అనే అక్షరానికి సర్పము అనేది ఇచ్చాడు. ఇక్కడ మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు అక్కడ ఉన్నవారు ఈ సర్పాన్ని చూసి నిదానించి చూసినప్పుడు అక్కడ బ్రతికారు. అదే విధంగా ఇక్కడ యేసుక్రీస్తు గారు ఈనాటి కాలంలో మన కొరకు మన శాపాన్ని భరించి, మన పాపాన్ని భరించి సిలువలో ఆయన చనిపోవడం జరిగింది. ఈ శాపం నుండి నువ్వు విడుదల పొందాలి అంటే ఆయన చెంత, పాదాల చెంత నిలబడి ఆయన వైపు, ఆ సిలువ వైపు నువ్వు చూసినప్పుడు నువ్వు శాపం నుండి విడుదల పొందుతావు అని ఈ హీబ్రూ అక్షరాల్లో దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ఆర్ఆర్ అనే హీబ్రూ పదంలో, శాపము అనే హీబ్రూ పదంలో ఈ విషయాలన్నీ దాగి ఉన్నాయి. కాబట్టి ఆలోచించండి, సత్యాన్ని గ్రహించండి. అలాగే మన ఛానల్ని మీరు అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలియని వారికి షేర్ చేయండి. దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా భాగస్థులు కమ్మని. మీరు హీబ్రూ అక్షరాలు నేర్చుకున్నప్పుడు ఇలాంటి పదాలు మీరు అర్థం చేసుకోగలరు. ఇలాంటి డీకోడింగ్ ద్వారా ఆ పదాల్లో ఉన్న విలువైన విషయాలను, రహస్యాలను మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని అనేక మందికి పరిచయం చేయమని కోరుకుంటూ అందరికీ షాలోం. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేసుకుంటూ అందరికీ వందనాలు.
థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.